శివాయ గురవే నమః. అందరికీ నూతన పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పరాభవనామ సంవత్సరము ప్రతి ఇంట్లోనూ కొత్త వెలుగులు నింపాలని, మీ అందరికీ సకల ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ, మేషరాశి వారి ఈ ఏడాది భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్ర 4 పాదములు, భరణి నక్షత్ర 4 పాదములు, కృత్తికా నక్షత్ర 1వ పాదము కలిపితే మేషరాశి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5. అంటే మీరు సంపాదించేదానికంటే ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఇది మీకు కలిసి వచ్చేటటువంటి అంశము. రాజపూజ్యము 2, అవమానము 4. సమాజంలో గౌరవం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి మాట తీరులో, వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడము మంచిది. ఈ సంవత్సరము మేషరాశి వారి గ్రహ బలాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక శని ప్రభావము చూస్తే ప్రస్తుతము ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల అనవసర ప్రయాణాలు, అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ కష్టపడే తత్వాన్ని శని మీకు నేర్పుతాడు. మీ పట్టుదలే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఈ ఏడాది మీకు అసలైన ప్లస్ పాయింట్ రాహువు. ఆయన లాభస్థానంలో ఉండడం వల్ల ఊహించని ధనలాభము కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించి మంచి లాభాలు అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి గురుబలము జూను నెల నుండి గురుగ్రహం అనుకూలంగా మారుతుంది. ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక కేతుగ్రహ ఫలితము సంతానము లేదా ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు రావచ్చు. ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది. మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎవరికి ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి, రాజకీయాలు ఉన్నప్పటికీ మీ పట్టుదలతో నెగ్గుకు వస్తారు. జూన్ తర్వాత మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. నిరుద్యోగులు పట్టువదలకుండా ప్రయత్నించండి. ఈ ఏడాది 2వ భాగంలో మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు వ్యాపారం సాఫీగా సాగుతుంది. అయితే కొత్త పార్ట్నర్షిప్స్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పాత బాకీలు వసూలు అవ్వడంలో కొంచెం ఆలస్యము జరగవచ్చు. విద్యార్థులకు ఈ సమయము బంగారు కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గము సుగమం అవుతుంది. మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విలాసవంతమైన వస్తువులు, బట్టలు కొనుగోలు చేస్తారు. రైతులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, లాభాలు లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి ఇంట్లో పెళ్లిళ్ళు లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాల కోసము ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశము ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొత్తగా భూములు లేదా ఆస్తులు కొనే ఆలోచన చేస్తారు. ఇక ఈ రాశి వారికి కోర్టు పనుల కోసము కొంత ధనము ఖర్చు చేయాల్సి రావచ్చును. మొత్తంగా చూసినట్లయితే మేషరాశి వారికి ఇది సవాళ్లను అధిగమించి విజయం సాధించేటటువంటి సంవత్సరము. ఏలినాటి శని కొంచెము పరీక్ష పెట్టినా రాహువు అలాగే గురుబలము మిమ్మల్ని కాపాడుతాయి. ధైర్యముగా, క్రమశిక్షణతో అడుగు వేయండి. ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుత విజయాలు మీ సొంతం. శుభం భూయాత్.